ఫ్రెండ్స్, అమెరికాలో మరో భారీ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మూలాలతో తెలుగు వాళ్లకు సంబంధించిందిగా వెల్లడైంది. తెలుగు ఉద్యోగులు యాపిల్ సంస్థకు సంబంధించి దాదాపు 185 మంది తెలుగు ఉద్యోగులను ఆ సంస్థ ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించింది. అంతేకాకుండా అమెరికాలో గత 25-30 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్నటువంటి తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానాకు సంబంధించి అనేక మంది ప్రముఖులు వారి లావాదేవీలు, వారికి సంబంధించిన వివరాలన్నిటిపైన FBI ఫోకస్ చేసింది. చాలామందికి నోటీసులు ఇచ్చింది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే FBI నోటీసులు అందుకున్న చాలామంది దేశం దాటి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళు ఇప్పటికే ముఖం చాటేసినటువంటి పరిస్థితి. ఎందుకని ఇదంతా జరిగింది? అసలు ఏంటి? మూలాల్లోకి వెళ్తే అమెరికాలో విరాళాలు ఇవ్వడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి. వాటి ప్రకారమే విరాళాలు సేకరించాలి, వాటిని ఖర్చు చేయాలి. కానీ కొంతమంది తెలుగు వాళ్ళు విరాళాలు సేకరించి వాటిని దుర్వినియోగం చేశారన్నటువంటి అభియోగాలపైన ఈ మొత్తం వ్యవహారం నడుస్తోంది. అమెరికాలో ఏదైనా ఒక సంస్థకు సంబంధించి, అంటే అది యాపిల్ కానీ మరొకటి కానీ ఆ సంస్థకు సంబంధించిన ఉద్యోగి విరాళం ఇవ్వదలుచుకుంటే ఆయన ఎంత మొత్తం అయితే విరాళం ఇచ్చాడో అంతే మొత్తాన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, అంటే లాభాపేక్ష లేకుండా నడిచేటువంటి స్వచ్ఛంద సంస్థలకు ఆ సంస్థ కూడా ఇస్తుంది. అంటే యాపిల్లో పనిచేస్తున్న ఉద్యోగి ఒక $10,000 ఎవరికన్నా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఇవ్వాలనుకుంటే అంతే మొత్తం మరో $10,000 యాపిల్ సంస్థ ఇస్తుంది. దీన్ని ఆ సంస్థ, అంటే ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఉద్యోగులు తాము ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ పేరుతో కొన్ని బినామీ సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా నిధులను, అంటే తమ సంస్థ ఇచ్చేటువంటి నిధులను, తమ ఏ సంస్థలో అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ సంస్థ ఇచ్చేటువంటి ఆ నిధులను కూడా ఈ బినామీ సంస్థలతో కుమ్ముక్కై కొల్లగొట్టినటువంటి పరిస్థితి. భారీగా నిధులు కొల్లగొట్టారన్న వార్తలు వచ్చాయి. ఈ మేరకే యాపిల్ సంస్థ 185 మంది తెలుగు వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించింది, డిస్మిస్ చేసింది. ఏం జరుగుతోంది అసలు? చాలామంది ఈ తానాకు సంబంధించినటువంటి వారంతా మనకు తెలుసు, మొన్నటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేశారు, గ్రామాలు తిరిగారు, ఊరూరా ప్రచారం చేశారు, భారీగా నిధులు ఖర్చు పెట్టారు. అంతేకాకుండా కొంతమంది టిక్కెట్ల కోసం కూడా పోటీపడి చివరి క్షణం వరకు ప్రయత్నాలు సాగించారు. అంటే తానా ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా తానాకు సంబంధించి అనేక సందర్భాల్లో ఇలాంటి విమర్శలు కోకొల్లలుగా బయటపడ్డాయి. వాటన్నిటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి లావాదేవీలేవి బయటికి రాకుండా చేసిన ఘనత తానాలోని కొంతమంది ప్రముఖులకి దక్కుతుంది. అయితే ఇప్పుడు తాజాగా FBI ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించి మరి దీనిపైన ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకే FBI ఎవరైతే తానాకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారో, ముఖ్యులు ఉన్నారో వారందరికీ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కానీ, లేకపోతే ఈమెయిల్స్ కానీ, వాళ్ళ కాల్ డేటాస్ కానీ, లేదా ఇతర అనేక డాక్యుమెంట్స్కి సంబంధించిన వివరాలన్నింటినీ తక్షణం అందజేయాలని నోటీసులు ఇచ్చింది. కానీ నోటీసులు అందుకున్న వారిలో చాలామంది ఇప్పటికే దేశం దాటి, అమెరికా దాటి ఆంధ్రప్రదేశ్లో తలదాచుకున్నారన్న వార్తలు వినపడుతున్నాయి. మనం చూసినప్పుడు 2019 నుంచి 2024 వరకు దాదాపుగా అనేక సందర్భాల్లో తెలుగుదేశం అధినేత కానీ, ఆయన కుమారుడు కానీ
పలు సందర్భాల్లో అమెరికా వెళ్ళి తానా సభ్యులతో కలిసి మాట్లాడి వాళ్ళు భారీగా నిధులు ఇచ్చారంటూ ప్రకటనలు చేసి మరి ఇవన్నీ ఆధారాలతో సహా కనపడుతున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఎక్కడికక్కడ మౌనం పాటిస్తున్నారు. ఎందుకని ఈ మొత్తం వ్యవహారంలో తానా పేరుతో సేకరించిన నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయో బయటపడేటువంటి అవకాశం కనపడుతోంది. తానా సేకరించిన నిధుల్లో ఎక్కువ శాతం ఏ వైపుకు మళ్ళాయి, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి, ఇవన్నీ బయటపడేటువంటి అవకాశం కనబడుతోంది. నిన్నగాక మొన్న ఇటీవల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి పైన FBI కేసు పెట్టిందని, జైలుకి వెళ్తారని, అమెరికాలోనే ఉండిపోతారని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆదానికి సంబంధించిన సోలార్ పవర్ ఎనర్జీకి సంబంధించిన సంస్థ భారీగా జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టజెప్పాయి, నిధులు ముట్టజెప్పాయని విపరీతమైన ప్రచారం జరిగింది. అట్లాగే FBI నోటీసులు ఇవ్వబోతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ ఆ కేసులో మరి కోర్టు విడుదల చేసినటువంటి ఛార్జ్ షీట్లో కానీ FBI నోటీసుల్లో కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. కానీ ఇప్పుడు మాత్రం తానా ప్రముఖుల పేర్లన్నీ FBI నోటీసుల్లో ఉన్నాయన్నది తాజా వార్త. ముఖ్యంగా ఈ కుంభకోణానికి సంబంధించి 2019 నుంచి ఇప్పటి వరకు, అంటే గత 5.5-6 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి లావాదేవీలన్నిటిపైన FBI అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ 5-6 కాలంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గత జూన్ వరకు అధికారంలో ఉండొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ తరచూ అమెరికా ప్రయాణాలు చేసి, అమెరికా యాత్రలు చేసి, తానా సభ్యుల్ని కలిసి వాళ్ళతో ఫోటోలు దిగి వీడియోలతో సహా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ రకంగా చూసినా తానాకు సంబంధించిన వివరాల్లో కొంత గోప్యత కనిపించినప్పటికీ FBI గనక మరి గట్టి ప్రయత్నం చేస్తే అన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా విరాళాలకు సంబంధించి ఆ దేశ చట్టాలు, ఆ దేశ నియమ నిబంధనలు పాటించకుండా వాటిని భారీగా సొమ్మును కొల్లగొట్టడానికి మరి కొన్ని బోగస్ సంస్థలు సృష్టించి, కొన్ని బినామీ సంస్థలు సృష్టించి అవన్నీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్గా చూపించి వాటికి నిధులు మళ్లించి అక్కడి నుంచి తమ అకౌంట్స్లోకి మళ్ళీ డబ్బులు మళ్లించుకున్న అభియోగాలు ఇప్పుడు భారీగా వినపడుతున్నాయి. సో ఏ రకంగా చూసినా ఈ వ్యవహారంలో ముఖ్యంగా మిగతా రాష్ట్రాల వాళ్ళు, భారతదేశంలోని మిగతా రాష్ట్రాల వాళ్ళు, దేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకంటే ఎక్కువగా అత్యధిక సంఖ్యలో తెలుగు వాళ్ళు, అందున ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు కనపడటం మరి గమనార్హం. చూడాలి, FBI గనక ఈ విషయాన్ని మరింత సీరియస్గా తీసుకుని తానా సభ్యులను అరెస్ట్ చేసేదాకా వెళ్తే తప్పకుండా అనేక విషయాలు, కుంభకోణాలు బయటపడేటువంటి అవకాశం ఉందన్న తాజా వార్తలు మరి మిన్నుముట్టుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పైన ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు నేరుగా ఆయనే మరి మీడియా ముందుకు వచ్చి వివరాలు అందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడేం జరగబోతుందో చూడాలి ఏం జరగబోతుందో.